లవ్ యూ ఇడియట్ 18th చాప్టర్. ఎప్పటికైనా తెలియాల్సిందే కదనే. ఏం కాదు గాని వచ్చి కూర్చో, ఏదైతే అదవుతుంది అని బైక్ స్టార్ట్ చేస్తూ చెప్తాడు హర్ష. సరే అని వచ్చి హర్ష బైక్ ఎక్కుతుంది శాలిని. శాలిని కూర్చోగానే హర్ష బైక్ స్టార్ట్ చేసి బయటికి వస్తాడు. రే అన్నయ్య, ఎందుకో భయం వేస్తుందిరా, అది మనల్ని చూసిందంటే మన పని ఖతం అంటుంది శాలిని భయం భయంగా. ఏం కాదు కాని సైలెంట్గా ఉండవే కాసేపు అని శాలినిని కసురుతాడు హర్ష. సరేలే, ఏదైతే అదవుతుంది అని సైలెంట్గా కూర్చుంటుంది శాలిని. కాలేజు గేట్ బయటికి వెళ్తూ ఉంటే బయటే బస్ కోసం వెయిట్ చేస్తుంది హిందూ. తన దగ్గరికి వచ్చిన హర్ష బైక్ పైన ఉన్న శాలిని చూసి షాక్ అయ్యి కళ్ళు రెండు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యపోతుంది హిందూ తమనే షాకింగ్గా చూస్తూ ఉండడం చూపు తుప్పేసుకుని, అయిపోయింది పో, చచ్చాను దీని చేతిలో అని భయంగా చూస్తుంది శాలిని షాక్లో ఉండగానే ఫాస్ట్గా బైక్ని పోనిస్తాడు హర్ష. వెళ్తున్న వాళ్ళ వైపే చూస్తూ ఏదో ఆలోచిస్తున్న హిందూ బస్ హారన్ కొట్టగానే ఆలోచించడం పక్కన పెట్టి వెళ్ళి బస్ ఎక్కేశాక, అదేంటి అది వాడి బైక్లో ఎక్కేసింది, తనకి హర్ష ఏమవుతాడు అని ఆలోచిస్తుంది హిందూ. కొంచెం ముందుకు వెళ్ళగానే, రే అది మన ఇద్దరిని చూసిందిరా, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో, అదేం చేస్తుందో ఏంటో అని భయంగా ఉందిరా అంటుంది శాలిని. ఏం కాదులే, కంగారు పడకు, ఏమన్నా పెద్ద ప్రాబ్లం అయితే నేను చూసుకుంటాను, సైలెంట్గా ఉండు. అయినా నిజం తెలిసేదే కదా, ఎప్పటికైనా నువ్వు ఇలా టెన్షన్ పడి నన్ను కూడా టెన్షన్ పెట్టకు, అర్థమవుతుందా? ఏం జరుగుతుందో చూద్దాం, అప్పటి వరకు సైలెంట్గా ఉండు అని బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు హర్ష. హర్షను చూసి, వీడికేం తెలుసు నా బాధ, ఇన్నాళ్ళు నీకు వ్యతిరేకంగా మాట్లాడే ఇలాంటి ధైర్యం చెప్పి దాంతో ఉన్నా, నేను సడన్గా నీ చెల్లిని తెలిస్తే నన్ను కొట్టకుండా ముద్దెట్టుకుంటుందా ఏంటో ఏమో, వీడేమో కూల్గా ఉన్నాడు అని లోపల గొనుక్కుంటుంది శాలిని నసుగుడు సన్నగా వినిపించిన హర్ష, ఏంటే తిట్టుకుంటున్నావా నన్ను అంటాడు కార్నర్ లుక్స్తో. నిన్నెందుకు తిట్టుకుంటాన్రా, అయినా నిన్ను తిట్టుకున్న పొజిషన్లో నేనెక్కడున్నాను, నాకు ఏ పాటలు ఎక్కడ ఊడతాయో అని నా టెన్షన్ నాకుంది, మధ్యలో నీ గోలొకటి, మూసుకుని డ్రైవ్ చేయరా ఎదవా అని హర్షని పైకే గట్టిగా తిట్టేస్తుంది శాలిని. అబ్బా ఏంటే నీ గోల, చెప్పాను కదా, ఏం జరుగుతుందో జరగని, టెన్షన్ పెట్టకే, కూర్చో, లేదంటే బైక్ నుంచి పడేస్తా, అర్థమైందా అంటాడు హర్ష సీరియస్గా. అమ్మా పడేస్తాడు వెధవ అని లోపల గునుక్కుంటూ, సర్లే ముందుకు చూసి పోనివ్వు, ముందు వెనక్కి చూసి పోనిచ్చావంటే ఇద్దరం గోవింద అంటుంది వెటకారంగా. సరే అని సైలెంట్గా డ్రైవ్ చేస్తుంటాడు హర్ష. కాసేపటికి ఇంటికి రీచ్ అవ్వగానే బైక్ బ్రేక్ వేసి హర్ష ఆపగానే శాలిని పరుగులాంటి నడుకతో ఇంట్లోకి వెళ్ళి, మా డాడ్ వచ్చాడా అని ఆతృతగా అడుగుతుంది శాలిని. ఇంకా రాలేదే, రేపు వస్తా అన్నాడు అని కిచెన్లో నుండి కేక్ వేస్తుంది శాలిని తల్లి విజయగారు. ఓ ఓకే అని డల్ ఫేస్తో తన రూంలోకి వెళ్తుంది శాలిని. మా కాఫీ అంటాడు హర్ష సోఫాలో కూర్చుంటూ. హా వస్తున్నా అని 2 నిమిషాల్లో కాఫీతో తిరిగి వస్తుంది విజయగారు. హర్ష నవ్వుతూ థ్యాంక్స్ మా అని కాఫీ తీసుకుని నవ్వుతో సిప్ చేస్తూ, వావ్ మమ్మీ, నీ చేతి కాఫీ సూపర్, ఎన్ని స్ట్రెస్లున్నా నీ కాఫీ తాగితే అమృతం తాగిన ఫీలింగ్, లవ్ యూ మా అంటాడు హర్ష విజయ్ గారిని పొగుడుతూ. చాలేరా పొగిడింది అని హర్ష భుజంపై చిన్నగా తడుతూ అంటారు విజయ. హర్ష చిన్నగా నవ్వి, మా డాడ్ ఎప్పుడు వస్తాడు అని అడుగుతాడు. రేపు వస్తాను అన్నాడ్రా, చూడాలి మరి వస్తాడో లేదో
అని అంటుంది విజయ. వస్తాడులే, టెన్షన్ పడకు అని కాఫీ తాగడం అవ్వడంతో, మా నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్తున్నా, రావడానికి లేట్ అవుతుంది. నువ్వు చెల్లి తినేసి పడుకోండి, నా కోసం చూడకండి, అండ్ డిన్నర్ బయటే చేస్తాను అని చెప్పి ఫాస్ట్గా తన రూంలోకి వెళ్తాడు హర్ష. వెళ్తున్న హర్షని చూసి చిన్నగా నవ్వుకొని మళ్ళీ కిచెన్లోకి వెళ్తారు విజయ్ గారు. సో ఇదేనండి లవ్ యూ ఇడియట్ 18th చాప్టర్. ఈ స్టోరీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కొత్త కొత్త కథల కోసం, కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నోవెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ. బాయ్.